అద్భుతం అంటే నిజంగా స్వామి మన అందున్నాడు అని నిరూపించాడు అనమాట. ఎంత అనుభూతి చెందారంటే నిజంగా చెప్పాలంటే నాకు చాలా లేదు 108 కూడా చాలా తక్కువ అనిపించింది. ఎంతమంది అయినమ్మా నువ్వు భిక్షకు వచ్చావంట, మా ఇంటికి రాలేదు మా ఇంటికి రాలేదు అందరూ అడుగుతున్నారు. మళ్ళీ నేను నెక్స్ట్ మళ్ళీ కూడా భిక్ష చేసిన నెలల్లో మళ్ళీ స్వామి కృపకు నేను పొందాలని, ఆ ఆనందాన్ని అనుభూతిని ఆ జ్ఞానాన్ని కూడా పొందాలి. అంటే భిక్ష చేస్తున్నప్పుడు జ్ఞానం కూడా వస్తుంది. సార్ చెప్పాడు, మన ప్రతినిధి మాస్టర్ గారు సార్ చెప్పాడు, మన సార్ కూడా చెప్పారు, మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది, మనం ఏది యోచన చేస్తే అది జరుగుతుంది. ఏంటంటే ధ్యానం చేస్తే సార్ చెప్పాడు కదా, సాధన చేస్తే ఏదైనా సాధించగలం, దాన్ని జ్ఞానాన్ని సాధించగలం, మోక్షానికి వెళ్ళే మార్గాన్ని సాధించగలం. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఏది కూడా మనం ఆలోచించబక్కండి, మన ఆలోచన మంచిగా ఉండాలి, పాజిటివ్ వైబ్రేషన్. నేను బాగున్నాను, నేను బాగుంటాను. ఇది చిన్న మన దత్తబిడ్డల గురించి చిన్న పాట, మన ఆర్టిస్ట్ చాలా బాగుంటుంది పాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఈ సంకల్పాన్ని గురించి మన దత్తబిడ్డలందరూ గురించి ఈ పాట అమ్మకు సంకల్పిస్తున్నటువంటిది ఇది. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, శ్రీ పాద శ్రీ వల్లభ వారికి జై, ఈ ఆశ్రమంలో అయినటువంటి అవధూతులందరికీ జై, మన గురువు అయినటువంటి నిర్మల మాతాజీకి జై, మన గురువు అయినటువంటి శ్రీనివాసరావు గారికి జై, మన దత్త బిడ్డలందరికీ జై. దత్త బిడ్డల మేము దత్త బిడ్డలం, శ్రీ గురుని దివ్య కృపకు సదా పాత్రులం. దత్త బిడ్డల మేము దత్త బిడ్డలం, శ్రీ గురుని దివ్య కృపకు సదా పాత్రులం. దత్త బిడ్డల మేము దత్త బిడ్డలం, శ్రీ గురుని దివ్య కృపకు సదా పాత్రులం. వెనకాల చూసుకోండి. శ్రీ గురుని స్మరణే నిత్య జీవనం, శ్రీ గురుని స్మరణే నిత్య జీవనం, సిద్ధ